రే అర్జెంట్గా 10,000 కావాలరా. అక్క, ఏంటి తమ్ముడు? నా వాలెట్లో డబ్బులు ఉన్నాయి, తీసివా అక్క. రే కూర్చోరా. అర్జెంట్ రా, వెళ్ళాలి. వారంలో ఇచ్చేస్తారా? నీకు వీలున్నప్పుడే ఇవ్వరా. థ్యాంక్స్ రా. ఎందుకు ఏమీ అడగకుండా అవసరమేంటో తెలుసుకోకుండా ఇలాంటి ఖర్చులు సహాయాలు అవసరమా తమ్ముడు నీకు? పాపం ఏ అవసరం ఉండి వచ్చాడో అక్క. మనం పైసా పైసా మిగిల్చుకోవడం కోసం ఫ్రెండ్ సహాయం అడిగితే లేవని చెప్పలేనక్క. అలా కాదురా తమ్ముడు. తర్వాత మాట్లాడుకుందాంలే అక్క. చూసావక్క, కొంచెం కూడా బాధ్యత లేదు. అలాగని జీతం మరీ ఎక్కువేం కాదక్క. చూస్తుంటే మీ తమ్ముడు దుబారా మనిషిలా ఉన్నాడు. డబ్బుకు పెద్దగా విలువ ఇవ్వట్లేదు. ఫ్రెండ్కి సహాయం చేయడం మంచిదే, కానీ ఆదాయానికి మించి చేయడం, డబ్బుల్ని పట్టించుకోకపోవడం ఇబ్బందులకు నెట్టేసి అప్పుల పాలు చేస్తుంది. నా తమ్ముడు ఇలానే ఉంటే వాడి భవిష్యత్తు ఏమవుతుందో అని భయంగా ఉందక్క. మీ తమ్ముడు జీవితం సాఫీగా సాగిపోవడానికి, భవిష్యత్తు బాగుండడానికి గ్రహాలు, నక్షత్రాలు, తిథుల ఆధారంగా జాతకాన్ని విశ్లేషించి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆశీస్సులతో గురూజీ సీతారామరాజు గారు మీ కుటుంబ సమస్యలను పరిష్కరిస్తారు. ఈ కాలంలో కూడా జ్యోతిష్యం నమ్ముతారా అక్క? మనం ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నా, శుభకార్యాలు మొదలు పెట్టాలన్నా మంచి గడియలు, శుభముహూర్తాలు చూస్తాం కదా. అవును. దేవుడిపైనే భారం వేస్తాం కదా. అవును. మరి ఈ సృష్టిలో దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. గ్రహాలు, నక్షత్రాలు, రాసులు, తిథులు, మంచి ముహూర్తాలు, చెడు గడియలు, పౌర్ణమి, అమావాస్యలు ఇలా అన్నీ ఉన్నట్టుగానే మన జీవితాల్లో కూడా గ్రహాల ప్రభావం ఉంటుంది. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆశీస్సులతో గురూజీ సీతారామరాజు గారు మీ వ్యాపార సమస్యలను, కనుదిష్టి సమస్యలను, కోర్టు సమస్యలను, ఆరోగ్య సమస్యలను, కుటుంబ సమస్యలను, విదేశీ ప్రయాణ సమస్యలను, ప్రేమ పెళ్లి సమస్యలను, వ్యవసాయ సమస్యలను, ఆర్థిక సమస్యలను, భార్య భర్తల సమస్యలను పరిష్కరించి యంత్రాలను అందజేస్తారు.